విజయల్ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు రాజీనామాపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. విజయ డైరీ నాశనం చేసే విలువైన వేల కోట్ల ఆస్తులను హస్తగతం చేసుకునేందుకే లోకేష్ నాయకత్వంలో కుట్రలు జరుగుతున్నాయన్నారు. విజయ్ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు రాజీనామా వెనుక రెడ్ బుక్ రాజ్యాంగం కుట్రలున్నాయన్నారు. సహకార సంఘ సభ్యుల ద్వారా ఎన్నికైన విజయ డైరీ చైర్మన్ పదవి నుంచి తొలగించేందుకు మంత్రులకు ఏ హక్కు ఉందని ప్రశ్నించారు. నారా లోకేష్ యొక్క ధనదాహానికి 1960లో స్థాపించబడినటువంటి సహకార వ్యవస్థలో స్థాపించిన పాల ఉత్పత్తిదారుల యొక్క అంటే రైతులే గేదె తమకున్నటువంటి పాడి ద్వారా సహకార సంఘాల ఏర్పాటు ద్వారా 1960లో ఏర్పాటు చేసుకున్నటువంటి విజయ డైరీ ఎంతో ఆకాశానికి అంత ఎత్తు ఎదిగినటువంటి విజయ డైరీ 1995 సంవత్సరం నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి పొలదోసిన దగ్గర నుంచి కూడా ఈ డైరీ ఏర్పాటు 1995లో హెరిటేజ్ డైరీని ఓపెన్ చేయటం, అక్కడి నుంచి ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సహకార ఉత్పత్తి పాల సంఘాలని సహకార పాల ఉత్పత్తి సంఘాల అన్నిటినీ కూడా నిర్వీర్యం చేస్తూ నాశనం చేస్తూ వస్తున్న పరిస్థితి. చంద్రబాబు గ్రహణానికి, చంద్రబాబు దాడికి, చంద్రబాబు కుట్రలకి ఎదురొడ్డి నిలిచి 3 డైరీలు నిలబడినాయి. దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3, 4, 5 ఉన్నాయి. ఈ 4, 5లో చిత్తూరు డైరీని అయితే సర్వనాశనం చేసిన పరిస్థితి నారా చంద్రబాబు నాయుడు గారు, ఇది రైతుల సంఘాన్ని. కానీ ఈ తట్టుకుని విశాఖ డైరీ, విజయ డైరీ, సంగం డైరీ, ఇంకేదో రాయలసీమలో 1-6 డైరీలు మిగిలినాయి. అనంతపురంలోనో లేకపోతే కర్నూలులోనో మిగిలినట్టున్నాయి. ఈ డైరీలన్నీ కూడా ఒక్కొక్కటి